హాయ్, అందరికీ నమస్కారం. ఆ పొడి చెక్క లవంగంతో చేసిన పొడి. గెస్ చేయండి ఏం కర్రీ చేసి ఉంటాము. నేననేంతలోనే పన్నీర్ ప్రత్యక్షం అయిపోయిందిగా, మీకు అర్థమైపోయింది ఇంకా. లాస్ట్ వీక్ మా అమ్మాయి పన్నీర్ కర్రీ గ్రేవీ చేయమంటే నేను పాలకూర కాంబినేషన్లో చేశాను కదా. పాలకూర ప్యూరీ కాదు, జస్ట్ పాలకూర నార్మల్గా వండినట్టు అందులో పన్నీర్ వేస్ట్ చేశాను కదా. ఈరోజు చందు ఫీల్ అయిపోయి వాళ్ళ అమ్మాయి కోసం చేశారు ఇది. స్పైసెస్ కావాలని సింపుల్గా ఉంచారు. ఆ పొడి కూడా మొత్తం వెయ్యలేదు, సగం మాత్రమే వాడారు. నిన్న లంచ్ బ్రేక్లో చందు స్కూల్కి వెళ్ళి పాపకి లంచ్ బాక్స్ అప్పచెప్పినప్పుడు ఒక్కొక్కసారి తనే వచ్చి తీసుకుంటుంది, లేదంటే అక్కడ టేబుల్ మీద పెట్టచ్చు స్కూల్లో. కానీ డైరెక్ట్గా ఇవ్వడం వల్ల నాన్న పన్నీర్ కర్రీ అని అడిగినట్టుంది, రేపు చేస్తే కుదిరితే అన్నారంట. సో ఈరోజు నిన్న సాయంత్రం మా పాప స్కూల్ నుంచి వస్తూనే ఫేస్ అంతా బ్రైట్గా పెట్టుకొని రేపు పన్నీర్ గ్రేవీ కర్రీ అంటే నాకు కుదరదు, నేను చెయ్యను అంటే నీకు కుదరకపోతే నాన్న చేస్తా అన్నారు అని మరీ చెప్పి ఫుల్ హ్యాపీ. నేను ఊరికే సరదాగా అన్నా నాకు కుదరదు అని, కానీ అనుకోకుండానే అలాగే జరిగింది. సో మళ్ళీ ఈరోజు లంచ్ ప్రిపరేషన్ చందునే చేశారు. ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మరీ ఎప్పుడో పొద్దున్నే తినంలేండి, ఒక్కోసారి లంచ్కి ఓ గంట ముందు అలా అవుతుంది అంతే. ఇలా డ్రాగన్ ఫ్రూట్ పింక్ది తినడం ఇదే మొదటిసారి. డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తావన వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఏం తిన్నావు అంటే పలానా అని చెప్పినప్పుడు పింక్ది ట్రై చేయి బాగుంటుంది అని చెప్పారు. కానీ మొదటిసారి ఇలా పింక్ ట్రై చేసినప్పుడు మాకు నార్మల్గా అనిపించింది. మాకు వైట్ డ్రాగన్ ఫ్రూటే బాగా ఎక్కువగా నచ్చింది. మీకు ఏది ఎక్కువగా ఇష్టం, వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఆర్ పింక్ డ్రాగన్ ఫ్రూట్? చూడ్డానికి మాత్రం సూపర్గా ఉంది కదా ఆ డ్రాగన్ ఫ్రూట్. గులాబీ పువ్వైన